ఆపండి ఆపండి. ఏమండి, ఒకసారి నాకు మీ స్కూటీ ఇవ్వరా? ఏమైందమ్మా? మా ఆయన ఎవరో తీసుకెళ్లిపోతున్నారు. ఒకసారి మీ స్కూటీ ఇవ్వండి ప్లీజ్. ఆయన్ని కాపాడుకోవాలి. దయచేసి మీ స్కూటీ ఇవ్వండి. సరేనమ్మా, తీసుకెళ్ళు, తొందరగా వెళ్ళు. ఏమండి, ఎవరో తెలియకుండా స్కూటీ ఎలా ఇస్తారు? నీ భర్త మీద ఎలాగో నీకు తపన లేదు. పాపం, తన భర్త ఆపదలో ఉన్నాడు కదా, కాపాడుకొని ఆ మాత్రం సాయం చేయలేకపోతే ఎలా? నువ్వు తీసుకెళ్ళమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. మళ్ళీ స్కూటీ ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తానండి. వద్దండి, నా మాట వినండి. నువ్వు ఉండవే. రామాలయం వీధిలో ఆలయం ఈవో జానకి రామయ్య గారంటే ఎవరైనా చెప్తారు. ప్లీజ్. అది మా పుట్టింటోళ్ళు ఇచ్చిన స్కూటీ. తిరిగి తేకపోవాలి, అప్పుడు చెప్తా. తెస్తుంది లేవే. ఆయన అడ్రస్ చెప్పింది కదా, రామాలయం వీధి, ఈవో జానకయ్య గారని. సరే సరే, వెళదాం పదా. ఆ రామయ్య సాక్షిగా నీ రూపాన్ని చూశాను సియా. అంతే, జన్మ జన్మలకి నువ్వే నా తోడే నిర్ణయించుకున్నాను. ఆపండి. వైదేహి, నువ్వు వెళ్ళిపో వైదేహి. ఆపండి ఆపండి, దయచేసి ఆపండి ఆపండి. వదిలేయండి. ఆపండి. ఇక్కడే ఉండాలి కదా, అసలు కారేది? ఏంట్రా ఇక్కడికొచ్చి దిక్కులు చూస్తున్నారు? కారేది? అబ్బాయిడ్రా? వైదే ఎక్కడ్రా? అదే చూస్తున్నానమ్మా, కారు లేదు. అమ్మో, అంటే వెళ్ళిపోయారా? ఒరేయ్, అది నీ అల్లుని లాక్కుపోయిందిరా. నీ కూతురు జీవితం నాశనం చేసింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అది నోరేనా అసలు? అయ్యో, అసలు విషయం నేను చెప్పే. రేయ్, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిపోయిందిరా. అది మనవణ్ణి లేపకపోయిందిరా. అమ్మా, ఆపుతావా? రోజు రోజుకి నీ ఆలోచనలకి మాటలకి అర్థం లేకుండా పోతుంది. అసలు వైదేహి గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? ఎందుకంటే అసలు జరిగింది చెప్తే ముందు వాళ్ళిద్దరిని ఒక్కడి చేస్తాడు నా కొడుకు. అయ్యో 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 రామా, నీకెలా చెప్పాలిరా? నీ బ్యాగ్ తీసుకుని వచ్చింది తీసుకుని షాప్ కి రావాలి కదా. బ్యాగ్ కోసం వచ్చిన అది లేదు, ఆ అబ్బాయి కూడా లేడు. ఇంకేమనుకోవాలరా? అందుకని మీ ఇష్టం వచ్చినట్టు అంటారా అత్తయ్య? వైదేహి గురించి మీకు తెలీదా? నాకు తెలిసే, మీకే తెలీదు.
అబ్బా ఎందుకు నన్నమ్మ ఊరికే కంగారు పడతావు? ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఈ ముసల్దంటున్నట్టు నిజంగా అక్క బావలు వెళ్ళిపోయినా బాగుండేది. కానీ అక్క నాన్న కోసం ఆలోచించి తనకి జరిగిన అన్యాయం బయట పెట్టడం లేదు. ఇలాంటి పని అస్సలు చేయదు. మరి ఏమై ఉంటుంది? ఆయన ఫోన్ తీయడం లేదు. ఫోన్ తీయడు, అది కూడా ఫోన్ తీయదు. అమ్మా, ముందు ఫోన్ చేసి చావరా. ఆహా, తీయడం లేదు. ఒరే, ఇప్పుడేమంటావురా? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఫోన్ ఏమో తీయడం లేదు. ఏమని అర్థం చేసుకోవాలి? తప్పుగా మాత్రం అర్థం చేసుకోకూడదమ్మా. నా కూతురు, నా పెంపకం, కలలో కూడా అలాంటి పని చేయదు. ఏమండి, ఒకవేళ ఇంటికి వెళ్లారేమోనండి. ఇప్పుడెందుకు ఇంటికి వెళ్తారే? ఏమండి, మీరు బ్యాగ్ తేవడం మర్చిపోయినట్టున్నారు. వైదేహి బ్యాగ్ కోసం కారు దగ్గరకు వచ్చి కారులో లేకపోయేసరికి తేవడానికి ఇద్దరు ఇంటికి వెళ్లారేమో. నీ మొహం! డబ్బు కోసమే అయితే తిరిగి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నాయి, నేనిస్తాను అని మనవడు అనేవాడు. ఏమో, అల్లుడు గారు కూడా పర్సు మర్చిపోయారేమో. అయితే ఫోన్ ఎందుకు ఎత్తడం లేదురా? అబ్బా, నీ అనుమానాలు కట్టి పెట్టమ్మా. ముందు ఇంటికి వెళ్దాం పదండి. హ. హలో హలో, వైజాగ్ సార్. ఎంతవరకు వచ్చింది? మా వాడు దొరికాడా? దొరికాడు. ప్రస్తుతానికి మా కుర్రాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. సూపర్ సార్. కానీ వాడితో జాగ్రత్త, పొరపాటును కూడా తప్పించుకోకూడదు. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? డీటెయిల్స్ అడగొద్దు. మేం చేయాల్సిన పని మేం చేస్తాం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. అర్థమైంది. డబ్బులే కదా, వేసేస్తాను. పని అయిపోయాక ఫోన్ చేయండి. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే. పిచ్చి కుక్క ఏమైనా కరిసిందా? పిచ్చి పట్టినట్టు డాన్స్ చేస్తున్నా. అంతకు మించి రాజు కావాలి, రాజ్యం ఉండాలి, అప్పుడే రాణి దక్కుతుందన్నావు కదా. ప్లాన్ వేసా, సక్సెస్ అవుతోంది. ఇక ఈ రాజ్యం నాదే, రాజుని నేనే. కమ్, లెట్స్ డాన్స్. గెంతింది చాలు. ప్లాన్ ఏంటో చెప్పు. అసలు వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. ఏం అవసరం లేదు, డెఫినెట్గా వర్కౌట్ అయి తిరుగుతుంది. అప్పుడు దేవాంశ్ పెళ్లిలో సియా విషయంలో కూడా ఇలాగే అన్నావు. ఏం పీకావు? ఇంతవరకు
అసలెవరితో పెళ్ళయిందోనన్న సంగతే తేలలేదు. నేను చేయాల్సింది కరెక్ట్గానే చేశా, కానీ మీరే నమ్మలేదు. అయినా ఇలాంటి చిన్న చితకవి పీకితే లాభం లేదని ఏకంగా మొదలే పీకేయబోతున్నాను. ఏం చేయబోతున్నావు? చెప్పను, జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ వన్ మోర్ థింగ్, రెడీగా ఉండు ఈ రాజుకి రాణివి కావడానికి. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు అసలు? అన్నా, ఏంటమ్మా? ఇప్పుడు ఇటొక కారు వెళ్ళటం చూసారా? చాలా కార్లు వెళ్తుంటాయమ్మా. ఏ కారు గురించి అడుగుతున్నావు? ఇనోవా, పెద్ద కారు, తెల్ల రంగులో ఉంటుంది. కార్ నంబర్ 3489. కార్ నెంబర్ చూడలేదు, కానీ వైట్ ఇన్నోవా ఇప్పుడే ఇటువైపు వెళ్ళిందమ్మా. అవునా? ఆగమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పమ్మా, ఏమైంది? అన్నా, మేము కారులో తీసుకెళ్ళిపోయారు. అయ్యో, కిడ్నాప్ చేశారా? అవునన్నా, వాళ్ళు ఏం చేస్తారు అని భయంగా ఉంది. ఆగమ్మా, రౌడీలు తీసుకెళ్లారంటున్నావు. ఒక్కదానివే వెళ్ళి ఏం చేయగలవు? నేను తోడుగా వస్తాను, పదమ్మా. సరే అన్నా, రండన్నా. పద. కూర్చోండి. ఇంటి దగ్గర ఉన్నారు అన్నారు. ఏరి అసలు వాళ్ళు ఇక్కడికి రానేలేదురా. అమ్మా, గోల్ చేయకు, ఫోన్లు చేస్తున్నాను కదా. నువ్వెంత ఫోన్ చేసినా వాళ్ళు తిరిగి రారు. వాళ్ళకసలు తిరిగి రావాలని ఉంటే కదా. ఎక్కడో అనాథగా బతకాల్సిందాన్ని తెచ్చి కన్నబిడ్డ కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేశావు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఎంత మోసం చేసిందో చూడు. మోసం చేసింది అక్క కాదే ముసల్దానా, నువ్వు. నిజంగా అక్క బావతో వెళ్తున్నా అది మోసం కాదు. అమ్మా, నువ్వేమైనా చెప్పురా, నేను చెప్పిందే నిజం. లేకపోతే బ్యాగ్ తీసుకురావడానికి కార్ దగ్గరికి వెళ్ళింది, తిరిగి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఫోన్లు చేసినా తీయకపోవడం ఏంటి? పెళ్లి జరిగినప్పటి నుంచి చూస్తున్నాన్రా,
అది మనవడి మీద కన్నేసిందిరా. మెల్లగా వశపరుచుకుని వేరే పెళ్లి చేస్తామనగానే తీసుకుని వెళ్ళిపోయింది. ఆపు నానమ్మా. నిజంగా అక్క మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే మాయ చేసి బావగారిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నిజం తెలిస్తే డోర్మై. అమ్మా చేయి. వాడేదో చెప్తున్నాడు కదా, ఏంట్రా నిజం? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు? నాన్న అది నిజం బయట పెట్టి నాన్న గుండె నాపేస్తావా? నీ ప్రాణం పోయినా నిజం చెప్పలేవురా, ఎందుకంటే అది ఒట్టేయించుకుంది కదా. చెప్పరా, ఏం జరిగింది? ఏంటా నిజం? వీడికి తెలిస్తే కదరా చెప్పడానికి. నిజం తెలుసుకోకుండా మాట్లాడద్దని నన్ను అంటున్నాడంతే. పిల్లవాడైనా వాడు చెప్పిందే నిజమత్తయ్యా. నిజానిజాలేంటో తెలుసుకోకుండా మాట్లాడడం ఎందుకు? అల్లుడు గారు ఒకవేళ వాళ్ళింటికి వెళ్లారేమో. ఒకసారి వియంకుల వరకు ఫోన్ చేయండి. అవునన్నా, ఎప్పుడైనా ఆయన మూడ్ సరిగా లేకపోతే వాళ్ళ బామ్మ దగ్గర కూర్చుని మాట్లాడటం అలవాటు. ఇంటికి వెళ్ళుంటారు. నీ మొహమే, ఇంటికి వెళ్తాడు గాని దీన్నెందుకు వెంట పెట్టుకుని వెళ్తాడు? ఒకసారి ఫోన్ చేస్తే అనుమానం తీరిపోతుంది కదమ్మా. వద్దురా. ఎందుకొద్దమ్మా? ఫోన్ ఇలా ఇవ్వు. అక్కడ కూడా అబ్బాయి లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అత్తయ్యా. ఏంటి ఆలోచించేది నీ మొహం? అక్కడ లేకపోతే అబ్బాయి ఏమయ్యాడని తిరిగి మనల్ని అడుగుతారు. అప్పుడు వైదేహి కూడా కలిసి వెళ్ళిందని తెలిసిపోతుంది. మీకు దాని మీదున్న గుడ్డి నమ్మకంతో మీరు దాన్ని అనుమానించటం లేదు గాని ఇద్దరూ కలిసి వెళ్ళిపోతే లేచి వెళ్ళిపోయిందనే అంటారు. నువ్వే సమాధానం చెప్తావు? ఒకవేళ అక్కడే ఉంటే ఈ టెన్షన్ అయితే ఉండదు కదా నానమ్మా. ఉండే అవకాశమే లేదే. నిన్ను తీసుకెళ్లకుండా వైదేహిని తీసుకెళ్తే మీ అత్తమామలు ఊరుకుంటారా? కోడలేదని అడగరు? వెంటనే ఫోన్ చేసి ఉండేవాళ్లు. ఖచ్చితంగా వాళ్ళక్కడికి వెళ్ళలేదురా. ఈ విషయం వాళ్ళకి తెలియక ముందే వీళ్ళెక్కడున్నారో ఏంటో తెలుసుకుండ్రా. వెళ్ళరా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళు. వీళ్ళిద్దరూ నిజంగా లేచిపోయినా ఆ విషయం మాత్రం వాళ్ళింట్లో తెలియకూడదు. తెలిస్తే ప్రేమించుకున్నది వాళ్ళు, పెళ్లి జరిగింది కూడా వాళ్ళకైనా తెలిసిపోతుంది. అప్పుడు వైదేహి ఆ ఇంటి కోడలైపోతుంది. కాబట్టి ఈ విషయం బయట తెలియకముందే ఎక్కడున్నా వాళ్ళని తీసుకురావాలి. ఇదే కారన్నా? అవును. ఏమండి, ఏమండి అన్నా, కార్లో లేరన్నా, ఇదే కారన్నా. కంగారు పడకమ్మా. నాకు తెలిసి వాళ్ళు ఈ అడవిలోకే పోయి ఉంటారు. పదమ్మా.